మాట్లాడు. ఒరే విక్రమ్, పిలవలేదని అలిగి రాకుండా ఉండడానికి మనదేమీ అల్లు ఫ్యామిలీ కాదు. పని పాట లేని గోళ్లు గిల్లుకుంటూ కూర్చునే ఫ్యామిలీ. కీర్తి తెచ్చిపెట్టే ఆస్తి మీదే మనకి ప్రేమ తప్ప దాని మీద కాదు. కీర్తి తెచ్చే ఐశ్వర్యం మనం అనుభవించాలంటే అణిగి మణిగి ఉండాలి. పెళ్లిలో జనం ఉంటారు కాబట్టి నిన్నెవ్వరూ అనరాని మాటలు అనరు. మూసుకొని రారా. సరేలే. అత్తయ్య, ఏదో కీర్తి అంటున్నారేంటత్తయ్య? అవునమ్మా, నీ గురించే మాట్లాడుకుంటున్నావు. ఆ ఇచ్చే నగలేదో మీ అమ్మ నగలే నీకిచ్చుంటే మీ అమ్మగారే నీతో ఉన్నట్టుండేది. ఆ పవిత్ర అతి తెలివి వల్ల సీతమ్మ నగలు నీ ఒంటి మీద తగిలించారు. మహేశ్వరి, ఏంటి బాబు? పవిత్ర వాళ్ళు కళ్యాణ మండపానికి తర్వాత వస్తానన్నారు. నువ్విక్కడే ఉండు. వాళ్లతో కలిసిరా. పవిత్ర ప్రెగ్నెంట్ కదా, నువ్వు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో. సరే బాబు. పదండి నాన్న. పవిత్ర తర్వాత రావటం కాదు, అసలు అది రాకపోతే పెళ్లి ప్రశాంతంగా జరుగుతుంది. మనం మనశ్శాంతిగా ఉండొచ్చు. పదండి పోదాం. మరే పద.